హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, మనం కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అన్నది క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ఒక 2 ఇంచెస్ అనమాట, నెక్ వైపు 2 ఇంచెస్ ఉండేలాగా నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని 2 ఇంచెస్ మనం అలా చేసుకున్నప్పుడు దాన్ని నేను ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకున్నాను. దాన్ని తీసుకుని ఆ షేప్ వచ్చేలాగా అటువైపు పెట్టి గీస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. చూడండి ఫ్రెండ్స్, మన ఇష్టం, గిన్నె కాదు, రౌండ్ షేప్లో మనకు అట్లా కావాలనుకున్నవి యూజ్ చేసుకుని మనం గీయచ్చు ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ దాన్ని నేను లైనింగ్ మాత్రమే కట్ చేశాను, మెయిన్ క్లాత్ మాత్రం కట్ చేయలేదు. లైనింగ్ క్లాత్ మీద చూడండి, ఆ వంపులు తిరిగే చోట సూదిని కిందకి దించి మెల్లగా స్లో చేస్తూ కుడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలా కుట్టడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే మనకి పర్ఫెక్ట్గా రాదు. కట్ వర్క్ డిజైన్ అనేది మనకి చూడడానికి కట్ వర్క్ బ్లౌజ్ లాగా అనిపించాలంటే ఖచ్చితంగా దాన్ని స్టిచ్చింగ్ చేయాల్సిందే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదైతే నేను 40 సైజు బ్లౌజు స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. నేను బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను, నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాను, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను, ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను అన్నమాట. సేమ్ ఆ క్లాత్ ఎంతవరకు అంతవరకు కొంచెం ఉంచుకుని మొత్తం కట్ చేయొద్దు, అంటే బాగా లోతుగానే కట్ చేయొద్దు, కొంచెం క్లాత్ ఉంచే కట్ చేయండి. ఆ మూలల వైపు మనకి ఎక్కడైతే అక్కడ మూలల్లాగా కనిపిస్తున్నాయి అక్కడ వరకు చిన్న చిన్న టక్స్ ఇవ్వండి, ఎక్కువ టక్స్ అయితే ఇవ్వద్దు, అంటే కత్తెరతో బాగా ఎక్కువ కట్ చేయొద్దు, బ్లౌజ్ పాడైపోతుంది. చూడండి, లైనింగ్ క్లాత్ అయితే మనకి ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా నేను పెట్టి లైనింగ్ క్లాత్ మెయిన్ బ్లౌజ్ మీద అట్లా స్టిచ్చింగ్ అనేది చేసేసాను అనమాట. చూడండి, దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట, ఇంకా మనకి చేతి పని అనేది ఉండదు ఫ్రెండ్స్. బ్లౌజ్కి మెల్లగా మన దగ్గర ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ పుల్ల కానీ చేతితో కానీ, కొంతమంది స్లోగా వర్క్ ఉన్న చోట చూడండి, అక్కడ మనం చేసాం కదా రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు కంప్యూటర్ వర్క్ డిజైన్ కట్ వర్క్ అనుకోండి, ఆ బ్లౌజ్కి ఆల్రెడీ మగ్గం వర్క్కైనా కంప్యూటర్ వర్క్కైనా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ షేప్ని బట్టి మనం కుడతాము. ఇది అనుకోండి, డైరెక్ట్ క్లాత్ మీద పెట్టి కుట్టాలి కాబట్టి కొంతమంది బక్రం క్లాత్ను యూజ్ చేస్తారు, కొంతమంది డైరెక్ట్గా కుడతారు. నేనైతే డైరెక్ట్గా కుడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, స్లోగా ఆ షేప్ అనేది వచ్చేలాగా స్క్రూ డ్రైవర్తో దాన్ని మెల్లగా అట్లా మూవ్ చేస్తున్నాను అనమాట. మనకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలా చేయడం వల్ల, అందుకని చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి, షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ వదిలేసాను అనమాట పైన, ఎందుకంటే మనం ఫ్రంట్ భాగం కుట్టుకునేటప్పుడు అది ఇది మనం కలిపి కుట్టినప్పుడు నీట్గా రావాలి కదా, అంటే అక్కడ కూడా నేను కరువులాగా ఇచ్చాననుకోండి, అప్పుడు బ్లౌజ్ అనేది చూడడానికి వేరుగా ఉంటుంది, ఎందుకంటే అది లోపలికి వెళ్తుంది కదా మనం కుట్టేటప్పుడు, అంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని మనం జాయిన్ చేసేటప్పుడు ఆ షేప్ అనేది మనకి కరెక్ట్గా రాదనమాట. అందుకని 2 ఇంచెస్ అయితే గ్యాప్ వదిలేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇలా క్లాత్ అంతా లైనింగ్ క్లాత్ అంతా ఆపోజిట్ వైపుకి ఫోల్డ్ చేశాను కాబట్టి చూడండి అది ఎంత చక్కగా నీట్గా కరువు అనేది ఎలా కనపడుతుందో. సో నెక్స్ట్ దీని మీద మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. సేమ్ ఇందాక మనం వేసుకున్నట్టే పైన స్టిచ్చింగ్ కూడా అలాగే వేసుకురావాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా
నేను మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. నిదానంగా ఫోల్డ్ చేస్తా నిదానంగా కుడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి స్పీడ్గా ఎలా పడితే అలా కుడితే షేప్ అనేది కరెక్ట్గా రాదు. అందుకని నేను అలా కుడుతున్నాను అన్నమాట. చూడండి ఒకసారి. మనం ఇందాక లైనింగ్ క్లాత్ మీద కట్ వర్క్ వచ్చేలాగా కుట్టాం కదా. ఇప్పుడు బయట వైపు కూడా అంటే బ్లౌజు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేయాలన్నమాట. సూదిని డౌన్ చేస్తా కర్వ్స్ వచ్చినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి కట్ వర్క్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.